ప్రియ సోదరా, నా సోదరుడెంత బలవంతుడోనని నిన్ను చూసి గర్విస్తున్నాను హిరణ్యకశిప. నీవు కేవలం సోదరుడివే కాదు, నా కుడి భుజానివి. అగ్రజ, నా ఈ స్థితికి కారణం తమరే కదా. నా మనసులో తమ పట్ల ఆదరము స్నేహభావము ఉన్నాయి. అగ్రజ, మనం ఇరువురము కలిస్తే త్రిలోకాలని జయించగలము. నీవు చెప్పినట్లే మనం త్రిలోకాలను జయించి చూపిద్దాం హిరణ్యకశిప. నేను మాతను, ధరణీ మాతను. హిరణ్యాక్షుడు త్రిలోకాలను జయించే ప్రయత్నంలో లోకములో అల్లకల్లోలాన్ని సృష్టించి మానవత్వాన్ని కాలరాశాడు. అతడు అత్యాచారాలకు పాల్పడుతూ లోకకంటకుడిగా మారాడు. అతడి పాలనలో అకృత్యములు, విధ్వంసములు చెలరేగిన తీరును చూడలేక సభ్యత, సంస్కృతి గలవారు కనులు మూసుకోవలసి వచ్చినది. ఆ రాక్షసుడు జీవన సౌందర్యమును, మాధుర్యమును పరిహసిస్తూ సాగించిన అకృత్యాలు నన్ను అమితాందోళనకు గురిచేశాయి. నలుదిశలా విధ్వంసాగ్ని జ్వాలలు, హాహాకారాలు చెలరేగి రక్తపాత దృశ్యాలు సంభవించాయి. ఆ నీచుడి దృష్టి నా మీద కూడా పడినది. నాకు ప్రాణభయం కలిగినది. వాడు సిగ్గు విడిచి పిరికివాడిలా మొట్టమొదట నన్ను పొందాలని కాంక్షించాడు. నేను భయవిహ్వలనైనాను. వాడు నన్ను చెరపట్టాడు, అపహరించాడు. నన్ను బలవంతంగా పాతాళలోకమున బంధించాడు. మరే మార్గము తోచక నేను దుఃఖితురాలినయ్యాను. నా స్వామి, నా నాథుడు శ్రీ మహావిష్ణువును స్తుతించాను. ఆయనను ఎలుగెత్తి పిలిచాను. మహావిష్ణువు నా దయనీయమైన ఆక్రందనను ఆలకించాడు. నా మొర విని నాకేమైనా జరిగితే మానవులకు హాని కలుగుతుందని భావించాడు. మానవత్వ సౌధమే కూలిపోతుందని తలచాడు. వెంటనే అతడు అక్కడికి వచ్చాడు. అయితే ఆ ప్రదేశము సామాన్యులెవరూ ప్రవేశించలేనిది. అటువంటి ప్రదేశమునకు ఏతించి నన్ను రక్షించుట కొరకు ఆ మహాపురుషుడు వరాహ రూపాన్ని దాల్చడానికి కూడా సంశయించలేదు. అదే వరాహావతారముగా ఇతిహాసమున నిలిచిపోగల శ్రీ మహావిష్ణువు యొక్క 3వ అవతారం. అతడు వరాహ రూపుడై అసురరాజు హిరణ్యాక్షుని బంధనాల నుంచి నాకు విముక్తి కలిగించాడు. మానవత్వాన్ని కాపాడుట కొరకు, మానవ కళ్యాణము కొరకు హిరణ్యాక్షుడిని వధించాడు. కాని హిరణ్యాక్షుడి వధతో అత్యాచారాల పర్వం సమాప్తం కాలేదు. వాటి కథ మరింత ముందుకు సాగింది. హాయిగా శేషశయనంపై పవళిస్తూ విశ్రాంతి తీసుకుంటున్న విష్ణు,
సాక్షాత్తు జీవన్మరణాల ప్రదాతవు నీవేనని భావిస్తున్న విష్ణు, ఇదే నా హెచ్చరిక. సావధానంగా విను. నీవు చిందించిన మా అగ్రజుని రక్తములో ఒక్కొక్క బిందువుకు మూల్యము చెల్లించవలసి ఉంటుంది. నీవు చేసిన గాయం అతని శరీరమును మాత్రమే కాదు, అతని శరీరమును మాత్రమే కాదు, నా ఆత్మను కూడా ముక్కలు ముక్కలుగా చేసినది తెలుసా? అందుకోసమే నీపై ప్రతీకారం తీర్చుకోకుండా విశ్రమించను. నా కంఠంలో ప్రాణముండగా నిన్ను విడిచిపెట్టను. ఇకపై నా జీవితానికి ఒకే ఒక లక్ష్యం, ప్రతీకారం. ప్రతీకారం, కేవలం ప్రతీకారం. నీకు సాహసమే ఉంటే నా సవాలును స్వీకరించు విష్ణు. ఎదిరించు చూద్దాం నన్ను. పుత్రా, ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నావు నువ్వు? వానిపైనే, ఆ విష్ణుపైనే. ఆ విష్ణు మా అగ్రజుని నిర్దయగా వధించాడు మాతా. నీకు కేవలం సోదరుడే వాడు. మరి నా సంగతో? నా నోముల పంటగా నవమాసాలు మోసి కన్నవాడు, నాకు పుత్రుడు. నీ దుఃఖం నా దుఃఖం కంటే అధికమైనదా? లేదు పుత్ర, నేను దుఃఖించడానికి అర్థం లేదనిపిస్తున్నది. కాని వాడెంత పాపం చేశాడంటే క్షమార్హుడే కాడు. ఏ అపరాధము చేశాడు మా అగ్రజుడు? వాడు ధరణీమాతనే అపహరించాడు. ఒక స్త్రీ అపహరణ, ఒక నారిని చెరపట్టుట క్షమించరాని అపరాధము. అపహరణ అపరాధము కాదు మాత. అపహరణ మన అసుర సంస్కృతిలో ఒక అంశము. ఏ సంస్కృతికి ఆధారము అపహరణ అవుతుందో, ఏ సంస్కృతిలోని అంశము అపహరణో, ఆ సంస్కృతి ఎన్నటికీ మనజాలదు పుత్ర. దానికి వినాశనం నిశ్చయం. అపహరణ సమాజములో అన్నిటికంటే ఘోర అపరాధం, పాపము. మాత, శక్తి ఉన్నది మా చింతన, సాహసమే మా లక్ష్యము. ఏ వస్తువు మమ్మల్ని ఆకర్షించినా దాన్ని సొంతం చేసుకుంటాం. శక్తి ఎంత ఉంటే అంతే బాధ్యతలు కూడా ఉంటాయి పుత్ర. నారిని రక్షించాలి కాని అపహరించరాదు. లేదు మాత, మా శక్తి మీద ఇటువంటి కర్తవ్య బాధ్యతలు ఎలాంటి అధికారాన్ని చెలాయించలేవు. ఎవరైనా మా మహత్తర శక్తి ముందు తల వంచకపోయినా కఠినంగా శిక్షిస్తాము. ఎవరైనా మా ఆజ్ఞను పాలించకపోతే ధరిత్రికి జరిగిన శాస్తి వారికి జరిగి తీరుతుంది. అయితే ఇది తెలుసుకో పుత్ర, ఎవరైనా అత్యాచారం చేస్తే వారికి తగిన శాస్తి జరుగుతుంది. హిరణ్యాక్షుని వలె నశిస్తారు. విష్ణువు శక్తి నీకు తెలియదు పుత్రా. ఆ విష్ణువుకి నా శక్తి సామర్థ్యాలు కూడా తెలియవు మాత. కానీ ఏ రోజు నేను వాని శేషశయ్య నుండి నేలకు ఈడుస్తానో, వాని సింహాసనాన్ని అతలాకుతలం చేస్తానో, ఆ స్వాభిమాని సర్వశక్తులను దేవతల ప్రతాపమును చీల్చివేస్తానో, ఆ రోజు అప్పుడే ఈ హిరణ్యకశిపుని శక్తి ఏమిటో తెలుసుకుంటాడు, బాగా తెలుసుకుంటాడు. అలా మాట్లాడుకు పుత్ర, అలా మాట్లాడుకు. విష్ణు పురాణ